హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లివ్ లైఫ్ ఇంటీరియర్స్. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు మనం చేసిన ఒక కబోర్డ్ని అయితే చూపిస్తాను. యాక్చువల్లీ ఈ కబోర్డ్ని చూపించడం నా మెయిన్ కాన్సెప్ట్ అయితే కాదండి. యాక్చువల్గా చాలామంది హోమ్ ఇంటీరియర్ చేసుకునేటప్పుడు ఫ్లోర్ టు సీలింగ్ హైట్ చూసుకుంటే రఫ్లీ ఒక 9 ఫీట్ 8.5 ఉన్నప్పుడు అండ్ అక్కడ ఏం చేస్తారంటే ఫుల్ లెంగ్త్ డోర్ వెళ్ళకున్నా నార్మల్గా ఒక పైన 20% 25% డోర్స్ కానీ లాఫ్ట్స్ కానీ యాడ్ చేసి కంప్లీట్గా చూపిస్తారు. బట్ నేనేమంటానంటే ఈ వీలైనంత వరకు కూడా దీన్ని ఫుల్ లెంగ్త్ డోర్స్గానే చేయమని నేను మీకు ప్రిఫర్ చేస్తాను. ఏంటి అంటే చూడండి, లుక్ ఎంత బాగుందో, ఎంత టాల్గా ఉందో. దీనివల్ల కంప్లీట్గా రూమ్ యొక్క యాంబియన్స్ టోటల్లీ చేంజ్ అయిపోతుంది. అందుకని వీలైనంత వరకు కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైటే మీరు కబోర్డ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం యూస్ చేసిన హింజెస్ చూసారా, ఎన్ని హింజెస్ యూస్ చేసాము. ఎందుకని ఇన్ని హింజెస్ యూస్ చేసాము? మనం వాడిన ప్లేవుడ్ని బట్టి దాని స్ట్రెంగ్త్ ఎంత, దాని వెయిట్ ఎంత, అండ్ ఏ హింజ్ యూస్ చేస్తున్నాము, ఎన్ని హింజెస్ యూస్ చేయాలి అన్నీ చూసిన తర్వాత మనం ఆ డోర్ ఎక్కించాలండి. ఓకే, అండ్ ఇక్కడ మనం అలా టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ రావండి, అందుకోసం అని చెప్పి ఇలా ఇచ్చాము. అండ్ ఇందులో మనం పిల్లర్ని కూడా కన్సిల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం షెల్ఫ్స్ ఏవైతే సిమెంట్ ప్లాంక్స్ కాకుండా ప్లైవుడ్ షెల్ఫ్స్ చేయడం జరిగింది. ఎక్కడ క్లయింట్ కావాలనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో కబోర్డ్ బాక్స్ వర్క్ కాకుండా ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సెంటర్లో కూడా మీరు బ్రిక్ కట్టేసుకొని మిగతాదంతా కూడా ప్లెయిన్ వదిలేసుకుంటే నార్మల్ ప్లైవుడ్స్తో మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ షెల్ఫ్స్ చేసుకుంటే లుక్ బాగానే ఉంటుంది. అండ్ కొంచెం మాడ్యులర్ ఫినిషింగ్ కూడా మీకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకేనా, అందుకని చెప్పి నేను ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైట్ వరకు కూడా కబోర్డ్స్ ఫుల్ లెంగ్త్ డోర్నే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని, మన పేజ్ని ఫాలో చేస్తారనుకుంటున్నాను. మీ లివ్ లైఫ్ ఇంటీరియర్స్.